బోబిలి గ్రామంలో రేషన్ దుకాణ అక్రమాలు, గ్రామస్తుల ఆగ్రహాలు మరియు అధికారులకు అభ్యర్థనలు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి గ్రామంలో పేద ప్రజలకు ప్రభుత్వం అందజేసే నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాల్సిన రేషన్ డీలర్ అక్రమాలకు పాల్పడుతున్నాడని గ్రామస్తుల ఆరోపణ. ఓబిలి గ్రామంలోని రేషన్ షాపులో చిల్లర కోసం చల్లరా అనేలా పరిస్థితి మారిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపులోని కిరాణా వ్యాపారం. గ్రామస్తుల కథనం ప్రకారం సదరు రేషన్ డీలర్ తన షాపులోనే కిరాణా షాపును కూడా నడుపుతున్నాడు. ప్రజలకు ఇచ్చే రేషన్ సరుకులకు బదులుగా లేస్ ప్యాకెట్లు, కుర్కురే, పాల ప్యాకెట్లు, ఐస్ క్రీం వంటి వస్తువులను బదిలీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది పూర్తిగా అక్రమమని గ్రామస్తులు వాపోతున్నారు. బియ్యంలో చౌర్యం, ప్రజల ఆవేదన. రేషన్ షాపులో ప్రతి కార్డు మీద 2 కేజీల బియ్యం తక్కువగా ఇస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముందుగానే బస్తాలు గోతాల్లో నింపి ఉంచి కొలత తక్కువగా ఇవ్వడం జరుగుతుందని వారు మండిపడుతున్నారు. ప్రశ్నించిన గ్రామస్తులకు ఎంపీటీసీని ప్రశ్నిస్తారా అంటూ బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయని చెప్పుకుంటున్నారు. కందిపప్పు అదృశ్యం. ఎవరి జేబుల్లోకి ప్రతి నెల రేషన్లో అందాల్సిన కందిపప్పు క్రమం తప్పకుండా అందడం లేదని, అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల డిమాండ్ అధికారుల జోక్యం అవసరం. ఈ అక్రమాలపై సంబంధిత సివిల్ సప్లై అధికారులు, మండల తహసీల్దార్, డిఎస్ఓ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రేషన్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిత్యావసర సరుకులను కూడా ప్రజలకు అందకుండా ఇలాంటి అక్రమాలకు పాల్పడడం బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అధికారుల స్పందన, తదుపరి చర్యల కోసం చూస్తూనే ఉండండి. కందిపప్పు ఇవ్వడం లేదా? రాలేదా? బియ్యం చక్కెర మాత్రమే వచ్చింది. ఓకే. ఈరోజు మీరు స్టాక్ కొన్న రిజిస్టర్ ఉందా? స్టాక్ కొన్నది ఒకటే, రిజిస్టర్ రాదు. రిజిస్టర్ రాదా? బిల్ వస్తుందా? ఆన్లైన్ మొత్తం. ఆన్లైనేనా? 25 గెలు పెట్టినావా? తీసేయి, పక్కన పెట్టి అతను 25 గెలు పెట్టి లేట్ కాకుండా అది చెప్తా. మైనస్ నరసింహా చెప్తి 25 గెలు పెట్టుకుని ఇచ్చే తీసుకొని ఏం తీసుకుంటారా మళ్ళీ